పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వస్తారనుకుంటున్నారండి జనం. పవన్ కళ్యాణ్ గారు అంటే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఆయన ఇక్కడికి వచ్చేది గ్యారంటీ ఏముంది? ఇప్పుడు గాలి ఇక్కడ బాగుందండి, మరి ఇక్కడైతే గాలి బాగుంది. మరి చాలా వరకు వంగా గీత గారు అంటున్నారు. గీత గారు మంచిది, ఎవరు మంచివారే, అయితే పార్టీ మారుద్దాం జనాల్లో ఉందండి. మరి గీత క్యాండిడేట్ మంచిదండి. కాపు వర్గం అంతా ఆయనకి వేస్తారంటారా ఓటు? అది చెప్పలేమండి, మనం ఒకేపు ఉంటారని మన అనలేం. ఏం చెప్పాలి, దగ్గరికి వచ్చిన తర్వాత ఎలా మారుతారో కూడా తెలుసు. అంటే ఇప్పుడు దాకా చాలా మంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు వంగా గీత గారు అంటున్నది ఎంతవరకు నిజం? ఏంటి అసలు మాట మార్చారా? ఆవిడకి మంచి పేరు ఉంది. మాటలేం మార్చారా జనాలు? చెప్పలేము, దగ్గరికి వస్తే గానీ ఏం చెప్పలేమండి. గీత గారికి ఒక పేరు ఉంది, ఆవిడ మంచి పనులు చేసింది. వంగా గీత గారు మరి అంత నమ్మకంగా ఎలా చెప్తే చాలా వైపు జనసేన పార్టీ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు అని, అది ఎంతవరకు నిజం? ఆ పార్టీ వాళ్ళు ఎలాగనుకుంటారండి, ఈ పార్టీ వాళ్ళు ఎలాగనుకుంటారు. మరి ఓడించేత వంగా గీత గారిని అంటున్నారు, అది ఎంతవరకు నిజం? దేవుడి చిత్తం. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడైతే వంగా గీత గారు ఇచ్చిన చుట్టుపక్కల ప్రజలందరికీ అందాయి అంటారా? ఆవిడ ఇచ్చిన పథకాలన్నీ చేశారంటారా? ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, ఆయన స్వస్థ స్థలం చేసుకుంటాను అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? చేశారని అనుకోవాలి. అయితే 2 చోట్ల ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలుస్తారని గ్యారంటీ ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారండి ప్రజలు. వంగా గీత గారు అంటే మరి చాలా వరకు వంగా గీత గారిని ఓడిస్తాం ఇలాగ అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఎంతవరకు నిజం? నిజం కాదండి, అది నిజం కాదు. అయితే పర్టికులర్గా అయితే ఈయనే వస్తారనుకుంటున్నాను, వంగా గీత గారు. మరి ఆవిడ పథకాలు అన్నీ ఇచ్చినవన్నీ అందాయా? జగనే. ఇంకోటి 175 వచ్చేస్తాయి ఆయనకి సీట్లు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తారని చాలా మంది చెప్తారు. మరి ఆయన వస్తే నా సొంత పరిపాలన స్థలం కింద చేసుకుంటాను పెట్టారు. మరి గెలిస్తే ఇక్కడ ఉంటారంటారా? వంగా గీత గారు అంత పర్టికులర్గా మొన్నంతా చాలా వరకు జనం పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఇప్పుడేమో మాట మార్చినట్ట. అంటే మొన్నటి దాకా జనం అంతా ఒకటే మాట అన్నారు కదా పవన్ కళ్యాణ్, ఇప్పుడేమో మాట మార్చారా? ఎవరమ్మా? వంగా గీత గారు. అంటే మొన్నసారి కూడా జగన్ గారు వచ్చినప్పుడు 500 ఇచ్చే ఇల్లుని జనాలని చాలా మంది అన్నారు, దాని మీద జనసేన పార్టీ వాళ్ళు, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.